హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్. ఈ రోజు మనం సేమియా కేసర్ అయితే తయారు చేసుకోబోతున్నాం. సేమియా కేసర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అది కూడా అంటుకుంటూ అది కూడా చూస్తే మనకి పొడి పొడిగా రాకుండా వస్తుంది కదా. అలా కాకుండా ఇప్పుడు మనం పొడి పొడిగా చాలా అది కూడా తింటుంటాయి కూడా మనకి సేమియా లాగా ఉండాలి. అప్పుడే సేమియా కేసర్ అనేది చాలా టేస్టీగా ఉంటది అనమాట. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అయితే అలానే వస్తుంది. ఎలానో మొత్తం కూడా చూసేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా అయితే ఒక 4 స్పూన్లు అయితే నెయ్యి అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ నెయ్యి తీసుకున్న తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం సేపు అంటే ఒక 2 నిమిషాల పాటు జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కిస్మిస్ అయితే వేస్తున్నాము. ఇక్కడ మనం 2 వెరైటీస్ అయితే తీసుకున్నాము. బ్లాక్ అలానే చూస్తే గోల్డెన్ కలర్ లో ఉండయి. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక 3 స్పూన్లు అయితే నెయ్యి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 కప్పులు ఇక్కడ సేమియా అయితే తీసుకుంటున్నాం. ఇలా తీసుకొని మంచి కలర్ లో వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలన్నమాట. ఆ నెయ్యి అంతా కూడా ఈ సేమియాకు పట్టేసి మంచి కలర్ రావాలన్నమాట. లైట్ అండ్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ కూడా ఇక్కడ 4 కప్పులు అయితే తీసుకోవాలి. సేమియా 2 కప్పులు తీసుకున్నాము కాబట్టి ఇక్కడ వాటర్ 4 కప్పులు తీసుకొని ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సేమియా వేసేసుకోవాలి. ఇందాక వేయించుకున్న సేమియా దీంట్లోకి వేసేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా ఈ వాటర్ మొత్తం కూడా దానికి పట్టి సేమియాకి అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ కి వచ్చిన తర్వాత సేమియా ఉడికిందా లేదా అనేది ఒక్కసారి చూసుకొని సేమియా ఉడికింది అనుకుంటే దీంట్లోకి పంచదార అయితే వేసేసుకోవాలి. పంచదార కూడా ఇక్కడ మనమైతే కప్పున్నర అయితే తీసుకున్నాము. ఇలా తీసుకొని బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. కప్పున్నర పంచదార అయితే మనకి కరెక్ట్ గా స్వీట్ సరిపోతుంది అనమాట. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం. ఆరెంజ్ కలర్. మీరు వద్దు అంటే స్కిప్ చేసేసుకోండి. మొత్తం కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఉడికేసి మనకి ఇక్కడ దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు ఇలాచీ వేసుకోవాలి. ఇలా ఇలాచీ వేసుకున్న తర్వాత కూడా బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకోవాలి. ప్యాన్ కి అంటుకోకుండా ఇక్కడ దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు కూడా టిప్ ఏంటంటే సేమియాని కలుపుకూడదు, సైడ్లు కూడా కలుపుకోవాలి. అలా కలిపితే ఇక్కడ సేమియా అనేది మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇక ఫైనల్ గా చూస్తే దించేసేటప్పుడు ఇక్కడైతే ఒక 2 స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఇలా పొడి పొడిగా సేమియా కేసర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.